ఏది అయినా సరే ఈరోజు టీఆర్ఎస్ తెలంగాణ సాధించడం జరిగింది కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అభివృద్ధి సంక్షేమం రెండు నడిపించడం జరిగింది. సంక్షేమ పథకాలు ఒకటైపోతే మరి అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి. ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటబడింది. 2 సంవత్సరాలు స్థానిక ఎలక్షన్ పెట్టే ధైర్యం లేక సర్పంచ్ అభ్యర్థులు కోర్టుకు వెళ్ళడం వల్ల మరి కోర్టు డిసిషన్తో ఈరోజు ఎలక్షన్ పెట్టుకోవడం దుస్థితి వచ్చింది. అంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ సిద్ధాంతాలే ఆ విధంగా ఉంటాయని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎలక్షన్ వచ్చిన ఈరోజు మరి కొత్తపల్లిలో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేసినాం. మరి కొత్తపల్లిలో మంజుల గారికి కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం విశ్వాసం ఉంది. ఎందుకంటే కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఎంపీడీసీగా గెలిచిన తర్వాత రామప్ప గారు మాజీ అంతకుముందు గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు ఎన్నో నిధులు ఒకసారి జిల్లా పరిషత్తో కానివ్వండి, ఒక నిధులు కానివ్వండి, మంత్రి గారి హరీశ్రావు గారి సహకారంతో కానివ్వండి, ఎమ్మెల్యే గారి నిధులు కానివ్వండి తీసుకొచ్చి ఈ గ్రామాన్ని పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయడం జరిగింది. ప్రభాకర్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు కదా మాకు. మరి రేవంత్ రెడ్డి ఇట్లనే ఆయనని తెలంగాణ నట్టేయడం ఉంచారు. నేను అదే కొత్తపల్లి నల్లవల్లి ప్రజలకు ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ రెడ్డి గారిని నమ్ముకోండి, నమ్మి ఓటేయండి. ప్రభాకర్ రెడ్డి గారు చెడుకు మంచికి మీ అందరికీ అందుబాటులో ఉండి పనిచేస్తాడని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఆయనకు తోడుగా మరి ఈ గ్రామంలో అభివృద్ధి చేయాలంటే, అభివృద్ధి చెందాలంటే మరి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మంజుల సత్తయ్య గారిని గెలిపించినట్టయితే మనకు తోడుగా ఉంటారు. మరింత వేగవంతమైన అభివృద్ధి చేయడానికి ఆయనకు అవకాశం ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నా. నల్లవల్లి గ్రామంలో అక్కడ అనిత గారిని గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. అనిత గారికి ఫుట్బాల్ గుర్తొచ్చింది. మరి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి మరి భారీ మెజార్టీతో అక్కడ కూడా గెలిపిస్తారని ప్రజలకు ఒకటే తెలియజేస్తాను. ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నల్లవల్లిలో కొత్తపల్లిలో మేము తిరుగుతప్పుడు ఏం చేస్తున్నారంటే మరి ఇందిరమ్మ ఇండ్లు రావు, ఇందిరమ్మ ఇంట్లకు డబ్బులు రావు అంటాడు. ఎక్కడ పోవండి, నేను ఒక్కటే చెప్తున్నా, ప్రభుత్వం తరపున ఏ నిధులు కావాలి, ఏ అభివృద్ధి కార్యక్రమం రావాలి వచ్చేటి ఉన్నాయో తప్పక సరే. ఇక్కడ 2 మహిళా సర్పంచులు, అక్కడ బీసీ సర్పంచ్, ఇక్కడ మరి ఎస్సీ సర్పంచ్ ఉంది. మరి ఇద్దరు కూడా పోరాడి మరి నిధులు తీసుకొచ్చి మీకు సహకరిస్తారని, ఇండ్లు కూడా కొత్త ఇండ్లు కూడా ఇప్పేయడం జరుగుతుందని కూడా వాళ్ళకు తోడుగా మేము కూడా ఉంటామని కూడా తెలియజేస్తాం.